హాయ్ ఫ్రెండ్స్, తన హాస్యంతో మన బాధలను దూరం చేసే నవ్వుల రారాజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కూతురైన గాయత్రి గారు నిన్న ఉదయం ఇంట్లో హఠాత్తుగా మరణించారు. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో గల నిమ్మకూరు గ్రామంలో 1956లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి దగ్గరలోనే మన అన్నగారైన ఎన్టీఆర్ గారి ఇల్లు ఉండడంతో తరచూ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళొస్తుండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్టీఆర్ గారు వరుసకు మావయ్య అవ్వడంతో ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి చదువు పూర్తవ్వగానే మద్రాసుకు తీసుకువెళ్ళి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రాజేంద్ర ప్రసాద్ గారు సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట చిన్న చిన్న పాత్రలను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ప్రేమించి పెళ్ళాడు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా కాకుండా హాస్యం పండించే హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా సినీ కెరియర్ మొదలుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, ఆహనా పెళ్ళంట, ఆ ఒక్కటి అడక్కు వంటి సినిమాల్లో హాస్య పాత్రలను పోషించి ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వులను కురిపించారనే చెప్పాలి. హాస్యం మాత్రమే కాకుండా ఆ నలుగురు వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రజాదరణ పొందిన గొప్ప నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో చేదు విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి నిన్న ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అందరి ముఖంలో చిరునవ్వులు నింపే రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు కన్నీటి శోకసంద్రంగా మారింది. ఈ పరిస్థితిలో కూతురిని చూసిన రాజేంద్ర ప్రసాద్ గారి బాధ వర్ణానితమనే చెప్పాలి. అయితే చనిపోయిన గాయత్రి గారి కూతురు కూడా మహానటి సినిమాలో సావిత్రి గారి చిన్ననాటి పాత్ర వేసి తన నటనతో తెలుగు ప్రజల మనసులో నిలిచిపోయిందనే చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి మరణ వార్త వినగానే సినీ పెద్దలందరూ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారికి ధైర్యం చెప్పి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంఘటన నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు త్వరగా తేరుకోవాలని, రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.